రామాయణం చదివి ఇక్కడ చదవడం అంటే ఒక అర్థం ఉంది, అంతరార్థం ఉంది. చదవడం అనేది వాక్యార్థం కాదు. చదవడం అంటే ఫస్ట్ లెవెల్లో చదవడం, సెకండ్ లెవెల్లో అర్థం చేసుకోవటం, మూడో లెవెల్లో ఆచరించడం, నాలుగో లెవెల్లో ప్రచారం చేయటం, ఐదో లెవెల్లో ఎవడన్నా దీని గురించి ఏమన్నా మాట్లాడితే వెళ్ళిపోవటం. అది శాస్త్రం. ఇవాళ ఈ కార్యక్రమం పేరే శాస్త్రం. అందులోనే ఉంటుంది శాస్త్రం. గీతలో క్షత్రియుడికి మాత్రమే శాస్త్రం ఉంటుందని అనుకుంటారు, కానీ గీతలో అలా అంటూ ఎవడికి ఈ గుణాలు ఉంటాయో వాడు క్షత్రియుడే. మనం ఇప్పుడు ట్యాక్స్ పెట్టుకున్న క్యాస్టులు కాదు మిత్రులారా, గుణ కర్మ విభాగశ. వాడి గుణాన్ని బట్టి, వాడి కర్మని బట్టి 4 వర్ణాలుగా విభజించాడు, 4 వర్ణాలుగా ఐడెంటిఫై చేశాడు పరమాత్మ. ఏ ఒక్కడి మీద అనురాగం కానీ, ద్వేషం కానీ, క్యాస్ట్ ఫీలింగ్ కానీ దేవుడికి ఉండదు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. భగవద్గీతలో 18వ అధ్యాయమైన మోక్ష సన్యాస యోగంలో అత్యద్భుతమైన శ్లోకం. బ్రాహ్మణుడి స్వాభావిక కర్మలేవి, క్షత్రియుడి స్వాభావిక కర్మలేవి, వైశ్యుల స్వాభావిక కర్మలేమిటి, శూద్రుల స్వాభావిక వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ కర్మలేమిటి, ఇవన్నీ చెప్పాడు. వీళ్ళని క్యాస్ట్ పరంగా విభజించి కాదు మిత్రులారా. ఎవరి దగ్గర అయినా వాడి జీవితాంతం ఊడిగం చేయడానికే ఇష్టపడతాడు. ప్రస్తుత దశలో ఎవరికి ఆ యాటిట్యూడ్ ఉన్నా వాడు శూద్రుడని లెక్క.